లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. స్టెఫెను అనే హతసాక్షి గురించి మనం వింటూ ఉంటాం. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ప్రారంభ దశలో ఉన్నప్పుడు మొదటి హతసాక్షిగా మరణించిన వ్యక్తే ఈ స్టెఫెను గారు. ఈ స్టెఫెను గురించి బైబిల్లో తక్కువగానే ప్రస్తావించినప్పటికీ ఆయన పరిచర్య, ఆయన బోధనలు, ఆయన మరణించిన విధానము అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియోలో స్టెఫెను యొక్క హిస్టరీ, హతసాక్షిగా ఎలా మరణించారు, దానికి సంబంధించి నేర్చుకోవాల్సిన అంశాలు, అలా అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో కూడా ఈ స్టెఫెను గారి గురించి మనం చూస్తాం. క్రైస్తవ సంఘం ప్రారంభ దశలో ఉన్నప్పుడు వేలాది మంది దేవుని వద్దకు వస్తూ ఉన్నారు. దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఉజ్జీవం ప్రారంభించబడింది. ఉజ్జీవంగా సువార్త ప్రకటించబడుతుంది. క్రైస్తవ పునాదులు ప్రారంభించబడుతున్నాయి. కొత్త విశ్వాసులు చిన్న సమాజాల్లో కలిసి జీవిస్తూ ఉన్నారు. కలిసి జీవితాన్ని గడిపేవారు. అలా దేవుని మార్గాన్ని అనుసరిస్తూ వస్తువులు, పనులు, బాధ్యతలు, పరిచర్యలన్నీ కూడా పంచుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. ఆ గుంపులో కొంతమంది విధవరాళ్ళు తమ అవసరాలను పట్టించుకోవడం లేదని భావించారు. అలా కొందరికి ఇబ్బంది కలుగుతుంటే అలాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా, అలాంటి పరిస్థితులు ఇంకా ముందు రాకుండా అపోస్తులందరూ కూడా ఒక పని చేశారు. అపోస్తులందరూ ప్రజలందరినీ కూడా సమీకరించి అలా వారందరినీ చూడడానికి పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ నిండినటువంటి 7గురిని ఎన్నుకున్నారు. అలా పరిశుద్ధాత్మతో జ్ఞానంతో ఎన్నుకున్నటువంటి 7గురు పురుషుల్నే డీకన్స్ అంటారు. డీకన్లుగా పనిచేస్తారు వీళ్ళు. క్రీస్తు శరీర విషయంలో గాని, వారికి ఆహారం ఇవ్వటంలో గాని, నిధులు పంపిణీ చేయడం విషయంలో గాని, ఇలా వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఈ యెరూషలేములో విధవరాళ్లకు, అనాథలకు ఆహారం పంచేటువంటి పనిని పర్యవేక్షించడానికి నియమించబడినటువంటి 7 మంది డీకన్స్ లో ఒకరే ఈ స్టెఫెను. మొదటి హతసాక్షి, మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఈ స్టెఫెను గ్రీకు మాట్లాడేటువంటి యూదుడు. గ్రీక్ స్పీకింగ్ జివిస్ కమ్యూనిటీ నుంచి వచ్చినవాడు కాబట్టి మేబీ పాలస్తీనా బయట నుంచి వచ్చినటువంటి యూదుడుగా చూస్తారు. స్టెఫెను అనే పేరు కూడా గ్రీకు పేరు. స్టెఫనోస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. అంటే దాని అర్థం క్రోన్ అని అర్థం, అంటే కిరీటం అని అర్థం స్టెఫెను అంటే. ఆ స్టెఫెను అలా పరిచర్యలో ఒక పనివానిగా స్టార్ట్ చేశాడు. వాళ్ళని చూసుకుంటూనే సువార్త చేసేవాడు. యవ్వన ప్రాయంలో దేవుని కోసం వాడబడిన మంచి సాధనం ఈ స్టెఫెను. అంతేకాదు, ఈ స్టెఫెనుకు కలిగినటువంటి ఆత్మీయ దైవిక శక్తి ఏముందో, ఆత్మీయ దైవిక శక్తి ఎలా ఉందో కూడా మనం చూడాలి. అవి ఏంటో కూడా మనం చూడాలి. ఈ స్టెఫెను యొక్క స్వభావం గురించి కూడా మనం మాట్లాడాలి. దీనిలో మొదటిది, ఇతను పరిశుద్ధాత్మను కలిగినవాడు. ఇతను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అపోస్తుల కార్యాల 6వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారం ఈ భోజన బల్లకు ఎంపిక కావాలి అంటే దానిలో కావలసిన మొదటి లక్షణమే మంచి పేరు కలిగి ఉండటం, పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండాలి అని. పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఈ స్టెఫెను. ఆ శక్తినే అపోస్తుల కార్యాల 6వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూస్తాం. అక్కడ సూచించబడింది ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి గురించి. ఇక రెండో విషయం, ఈ స్టెఫెను జ్ఞానంతో నిండి ఉన్నవాడు, జ్ఞానము కలిగినవాడు. అపోస్తుల కార్యాల 6వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారం 2వ అర్హత, ఈ భోజన బలకు సిద్ధపరిచే వారికి ఉండాల్సిన 2వ అర్హత జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి ఇతను. అలాగే అపోస్తుల కార్యాల 6వ అధ్యాయం 10వ వాక్యంలో ఆ జ్ఞానం గురించి స్టెఫెన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, 3వ అంశం, ఇతను విశ్వాసంతో నిండుకున్నవాడు, విశ్వాసంలో మంచివాడు. అపోస్తుల కార్యాల 6వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం విశ్వాసంతో నిండిన వ్యక్తిగా కూడా అక్కడ వర్ణించబడ్డాడు. ఇక 4వ విషయం, 4వది, ఇతను కృపతో నిండినవాడు. కృపతో నిండి ఉన్న వ్యక్తిగా కూడా ఈ స్టెఫెను మనం చూస్తాం. ఇక 5వ అంశం, ఇతను శక్తితో నిండి ఉన్నవాడు, శక్తిని కలిగి ఉన్నవాడు. అపోస్తుల కార్యాల 6వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారం ప్రజల మధ్య అద్భుతాలు, సూచక క్రియలు కూడా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగిన వాడేన. సో ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, శక్తివంతమైనటువంటి, ధైర్యవంతమైనటువంటి పరిచర్య చేసిన వాడే ఈ స్టెఫెను. ఇక స్టెఫెను చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా చూస్తే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం ఏ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద హోలీ స్పిరిట్ అని వ్రాయబడింది అతను గురించి ఇంగ్లీష్ బైబిల్లో. అలాంటి స్టెఫెను అందరి ముందు కూడా అద్భుతాలు కూడా చేశాడు. ఆ శక్తి దేవుని శక్తి, దేవుని సపోర్ట్ ఉందని బలంగా నమ్మేటువంటి వ్యక్తి ఈ స్టెఫెను. అపోస్తుల కార్యాల 6వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ పవర్ అని కూడా వ్రాయబడింది. సో అలాంటి ప్రభావవంతమైనటువంటి పవర్ఫుల్ వ్యక్తి ఈయన, పవర్ఫుల్ ఎవాంజలిస్ట్ ఈయన. స్టెఫెను ఒక సేవకుడు మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్ ఎవాంజలిస్ట్, పవర్ఫుల్ సువార్థికుడు. ప్రజలలో గొప్ప మిరాకిల్స్ కూడా చేశాడు, అద్భుతాలు చేశాడు, సూచక క్రియలు కూడా అనేకమైనవి చేశాడు. రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. పర్టిక్యులర్గా విడివిడిగా అద్భుతాలు వివరించలేదు కానీ, బైబిల్లో అవి మనకు విడివిడిగా ఒక్కొక్కటి మనకు వివరించలేదు కానీ, ఇలా ప్రజలలో గొప్ప క్రియలే చేశారు.
ఈ స్టెఫెను యొక్క మిషనరీ అండ్ ప్రీచింగ్స్ ఎలా ఉన్నాయి, స్టెఫెను యొక్క బోధనల గురించి మనం మాట్లాడితే, స్టెఫెను బోధించడంలో ఫుల్గా ధైర్యంగా ఖచ్చితమైన మెసేజ్ని నిర్మోహమాటంగా చెప్పేవాడు. ఏ పొజిషన్లో ఏ ప్రాంతంలో ఉన్నారు అనే దానికన్నా ఆయన ఎంత స్ట్రాంగ్గా చెప్పారు అనేదే ఆయన మాటల్లో స్పష్టంగా కనబడుతుంది. స్టెఫెను ప్రసంగాల్లో కూడా ప్రాముఖ్యంగా 3 అంశాలు ఎక్కువగా ఆయన నొక్కి చెబుతాడు. మొదటిది గాడ్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యందు విశ్వసనీయత గురించి ఎక్కువగా మాట్లాడతారు. దేవుని యందు విశ్వాసం గురించి, ఇజ్రాయేలు చరిత్ర గురించి, ఆ చరిత్రలో స్థిరమైనటువంటి విశ్వసనీయత నొక్కి చెప్పేవాడు. అవందరూ మీరు పాటిస్తూ వస్తున్నారా లేదా చెడుపుతూ వస్తున్నారా అని నొక్కి చెప్పేవాడు. ఇక రెండవ పాయింట్, ఇజ్రాయేలు యొక్క అవిధేయత గురించి చెప్పేవాడు. ఇజ్రాయేలీలు, యూదులు దేవుని ప్రవక్తలను ఎలాగైతే హింసించినారో అలానే యేసుక్రీస్తు వారిని కూడా తిరస్కరించారు, హింసించారు అని. వాటి చరిత్రలో ఇజ్రాయేలు వారు చేస్తున్న విషయాలు, అలాంటి పనులన్నీ కూడా నొక్కి చెప్పేవాడు. ఇక మూడవది పశ్చాత్తాపం గురించి. ఆయన ఎన్ని చెప్పినా కూడా యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచి పశ్చాత్తాపడండి, రండి అని పిలిచేవాడు. తన పరిచర్యలో పశ్చాత్తాపడాలని పిలిచేవాడు. సభలలో కూడా అలా సవాలు చేసేవాడు కూడా. సో ఇలాంటి విషయాలు బాగా నొక్కి చెప్పేవాడు ధైర్యంగా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చదివితే అతని ప్రసంగం గురించి చక్కగా వివరించబడింది. అదంతా కూడా మనం చదవచ్చు. ఇది కొత్త నిబంధనలో అత్యంత వివరణాత్మకమైనటువంటి, ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగాల్లో ఒకటి. అబ్రహాము నుంచి సొలొమోను వరకు ఇజ్రాయేలు యొక్క చరిత్రను గుర్తు చేస్తూ వచ్చాడు. ప్రజలు పదే పదే ఎలా పడిపోయేవారో, ఎలా తిరస్కరించారో చెబుతూ వచ్చాడు. పశ్చాత్తాపం చెందాలని అందరికీ పిలుపునిచ్చాడు. యేసుక్రీస్తు వారి సువార్త యూదులకు మాత్రమే కాదు, అందరికీ అని నొక్కి చెప్పేవాడు. త్యాగాలు, బలులు అవసరం లేదని, ఆయన అర్పించబడ్డారని, ఇవన్నీ అవసరం లేదు అని చెప్పేవాడు. వారికి కోపం వచ్చినా, వారు తిట్టినా సరే ధైర్యంగా నిలబడి చెప్పేవాడు. దీనిలో ఇంకొక ముఖ్యమైన అంశం సన్హెద్రిన్ సభ, సమాజ మందిరాల్లో. ఈ సన్హెద్రిన్ సభలోను సమాజ మందిరంలోనూ ఆయన బోధించే విధానం గాని, ఆయన నిలబడేటువంటి తీరు గాని అక్కడ మనం చూస్తాం. ఈ స్టెఫెను సమాజ మందిరంలో చాలా పవర్ఫుల్ గాను, ధైర్యంగాను బోధించేవాడు. ఎవరికి భయపడేవాడు కాదు. అందరికీ ఆన్సర్ ఇచ్చేవాడు. ఆయన జ్ఞానానికి ఎవరూ కూడా రిప్లై కూడా ఇచ్చేవారు కాదు. మేబీ సన్హెద్రిన్ సభలో కూడా ఒక సభ్యునిగా ఉండి ఉండొచ్చేమో ఈ స్టెఫెను కూడా. పౌలు లాంటి వాడు కూడా ఈ సమాజ మందిరంలోనూ అలాగే సన్హెద్రిన్ సభలో కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడు అని మనం చూస్తాం. సో తొలితరం క్రైస్తవులు హింసల కారణంగా బహిష్కరించేంత వరకు కూడా ఈ సభలు విడవలేదు కొంతమంది. పైగా అక్కడి నుండే బోధించేవారు, వారికి బోధిస్తూనే వచ్చారు. అలా వారికి, నమ్మేవారికి నీతి కలుగుటకై యేసుక్రీస్తు ధర్మశాస్త్ర ముగింపు అని బోధించడం మొదలుపెట్టాడు. రోమపత్రిక 10:4 ప్రకారం అలాంటి విషయాలను బోధించేవాడు. అలా మోషే కన్నా యేసుని ఎక్కువగా చేశారు అని చెప్పి వాళ్ళు నిందించారు. అపోస్తుల కార్యాలు 7:37 వాక్యం ప్రకారం యేసుక్రీస్తును మోషే కన్నా ఎక్కువ చేస్తున్నాడు అని వాళ్ళు తిరస్కరించారు. వారికి కోపం వచ్చింది. అలాగే 6వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నిందించారు. 6వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారం మోషే ఆజ్ఞలు, ఆచారాలు నాశనం చేస్తున్నాడు అని అభియోగం మోపారు. అలా స్టెఫెను ప్రభావం పెరిగే కొద్దీ, అతని యొక్క పరిచర్య పెరిగే కొద్దీ అతనిపై వ్యతిరేకత కూడా పెరిగింది. అలా వ్యతిరేకతలు కూడా ఎదురవుతూనే వచ్చాయి. ఇతర సమాజ మందిరాల నుండి యూదుల మత పెద్దలు, యూదుల జ్ఞానులు అతని జ్ఞానాన్ని గాని, అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని గాని తిరస్కరించలేకపోయారు, ఓడించలేకపోయారు, ఎదురు చెప్పలేకపోయారు, అతని జ్ఞానానికి బదులు చెప్పలేకపోయారు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. అతని అంత జ్ఞానం కలిగిన వాడు. అలాగే వారు అలా ఓడించలేక అతనికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు, కుట్ర పన్నారు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 11 నుంచి 13 వాక్యాల ప్రకారం మోషేపై, దేవునిపై దూషణ చేశాడు అని నిందలు వేశారు. అతను దేవాలయానికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని ఆరోపించారు. యేసుక్రీస్తు వారిని సిలువ ఎక్కించడం కోసం ఎలా తప్పుడు వార్తలు, తప్పుడు సాక్ష్యాలు చూపించారో అలానే అబద్ధ సాక్ష్యాలు చూపించారు. కనీసం అవి నిజమో కాదో లేఖనాలు కూడా పరీక్షించేటువంటి పొజిషన్లో లేరు, విమర్శిస్తున్నారు. కనీసం అవి నిజమో కాదో కూడా లేఖనాలు పరిశీలించి చూడటం లేదు. అతని మీద అబద్ధం చెప్పి అరెస్టు చేయించారు. సన్హెద్రిన్ సభ ముందు నిలువబెట్టినప్పుడు కూడా అతను వారి ముందు ధైర్యంగా, ప్రభావంతో గద్దిస్తూనే ప్రకటిస్తూ వచ్చాడు. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ స్టెఫెను యొక్క మరణం గురించి చూద్దాం. యూదుల కఠినత్వాన్ని ఎత్తి చూపించాడు స్టెఫెను. దేవుని విమోచనని మొండిగా తిరస్కరిస్తున్నారు అని ఎత్తి చూపేవాడు. దేవుని ప్రణాళికలన్నిటినీ అహంకారంతో, ఇగ్గోతో తిరస్కరిస్తున్నారని వారిని ఎత్తి చూపించేవారు. అప్పటికే కోపోద్రికులై కక్ష కూడా పెంచుకున్నారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 55వ వాక్యంలో దేవుని పిలుపు అందుకున్నాడు, దేవుని పిలుపును స్వీకరించాడు. తాను ముందే చనిపోతున్నాను అని అతనికి అర్థమైంది. ముందే దేవుని యొక్క శక్తి అతనికి కనపడుతుంది. చక్కగా నవ్వుతూ ప్రశాంతంగా ఆహ్వానించాడు.
ఆకాశం నుంచి పరలోక ద్వారాలు తెరిచి ఉండడం అతను చూశాను అని, యేసుక్రీస్తు దేవుని యొక్క కుడివైపున నిలవబడి ఉన్నాను, అది నేను చూస్తున్నాను అని వారితో చెప్పాడు. తన ప్రసంగానికి దేవుడే నచ్చి పరలోక ద్వారాలు తెరిచి చూస్తూ ఆయన్ని స్వీకరిస్తున్నట్టుంది. ఆ సన్హెద్రిన్ సభ వారు కోపగించుకొని ఈ సిచ్యువేషన్ చూసి స్టెఫెనును నగరం గోడ బయట వరకు కూడా లాక్కొచ్చారు, ఈడ్చుకెళ్లారు, ఒక చోట పడేసి రాళ్లు తీసుకుని కొట్టారు. అతనిపై రాళ్లతో కొడుతుండగా రాళ్ల దెబ్బలకి కారుతున్న రక్తానికి బెదరకుండా దేవుని వైపు చూస్తున్నాడు. అయినా సరే ఇంకా ఎక్కువగా కొడుతున్నారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59-60 వాక్యాలు చూస్తే ప్రభు అయిన యేసు నా ఆత్మను స్వీకరించమని ప్రార్థన చేశాడు. ఆ సమయంలో ఆయన చేసిన ప్రార్థన చూసి అయినా సరే ఇంకా ఎక్కువగా రాళ్లతో కొట్టారు. అంతేకాదు మోకాల్లోని వారి మీద ఈ పాపం మోపవద్దు, వారిని క్షమించమని గట్టిగా పలికి ఆ తర్వాత చనిపోతాడు. చివరి క్షణంలో తనను హింసించిన వారి పట్ల లోతైన ప్రేమను, క్షమాపణను, యేసు నేర్పిన పాఠాన్ని అనుభవం ద్వారా తన జీవితంలో చూపించాడు స్టెఫెను. అలా యెరూషలేములోని సన్హెద్రిన్ సభ పెద్దల ద్వారా రాళ్లతో కొట్టబడి ఆయన హతసాక్షిగా మరణించి దేవుణ్ణి చేరుకున్నాడు. ఆ సమయంలో సౌలు కూడా యవనస్తుడు, విభేదించినవాడు, ఆ సమయంలో వారితో పాటు ఉన్నవాడు. ఈ స్టెఫెను యొక్క మరణం సరైందే అని చెప్పి చనిపోవాలని చెప్పి అనుమతించిన వ్యక్తి కూడా ఈ సౌలు. అలాగే ఆఖరిగా స్టెఫెను యొక్క మరణం తర్వాత జరిగిన విశేషాలు కూడా తెలుసుకోవాలి. ఈ స్టెఫెను మరణం తర్వాత పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. హింసలు చాలా బాగా పెరిగిపోయాయి. అందరినీ కూడా బాధిస్తున్నారు. అందరినీ బాధించి హింసించి చెరసాలలో వేయించే పనులే స్టార్ట్ అయినప్పటికీ క్రైస్తవ్యంలో మాత్రం దేవుని సువార్తలో గొప్ప ఉద్యమం స్టార్ట్ అయ్యింది. అనేకులకు ధైర్యం వచ్చింది. గొప్ప సువార్త స్టార్ట్ అయ్యింది. స్టీఫెన్ను సమాధి చేసి అతని గురించి బాగా ప్రాలాపించారు. కొత్త ఉద్యమం కూడా స్టార్ట్ అయ్యింది. ఇక మరణాన్ని కూడా లెక్క చేయడం లేదు. స్టీఫెనుతో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం, స్టీఫెను మరణంతో స్టార్ట్ అయినటువంటి హతసాక్షి మరణాలు, హతసాక్షులుగా అందరూ మరణించేంత వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరణాన్ని ఎవరూ లెక్క చేయలేదు. సౌలు అనేటువంటి వాడు మరణం చూసి ఇంకా ఇంతలా మరణించేటువంటి విచిత్రం ఏంటి అనే ఆలోచన పెరిగిపోయింది. ఆ తర్వాత అత్యంత ప్రభావవంతంగా అపోస్తులందరితో కలిసి సౌలుగాస్త పౌలుగా మారిపోయి అపోస్తులుగా మారిపోయి దేవుని సేవ చేశాడు. సౌలుగా ఉన్నప్పుడు మొదట్లో స్టెఫెన్ను ఉరితీసేయాలి అని కోరిన వ్యక్తే ఆ తర్వాత తానే సాక్షిగా మారి తాను కూడా హతసాక్షిగా చనిపోయాడు. స్టెఫెను మరణం యెరూషలేమును దాటి విశ్వాసాన్ని వ్యాపింప చేయడానికి సహాయపడింది. ఈ స్టెఫెను గురించి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కొన్ని చూద్దాం. ఒకటి, సాక్షిగా ఉండేటువంటి ధైర్యం కావాలి. దేవునికి సాక్షిగా బ్రతకాలంటే ఆత్మతో కూడిన ధైర్యం కావాలి. అతని ఆలోచనలు ధైర్యంగా మాట్లాడేటువంటి విధానం, క్లారిటీగా మాట్లాడేటువంటి విధానం, మరణం వస్తున్న స్థిరంగా నిలబడిన ఆ వ్యక్తిత్వాన్ని చూడండి. విశ్వాసులు సాక్షులుగా బ్రతకాలంటే అలాంటి ధైర్యం కావాలి. ఇక రెండవది సేవ, అలాగే కరుణ. అతను సర్వీస్ కూడా చేశాడు. అణగారిన వారికి, పేదలకు కూడా ఆయన సర్వీస్ చేశాడు. అలాగే ఇలా పేదలకు, అణగారిన వారికి కూడా సర్వీస్ చేసేటువంటి ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకోవాలి. మూడవది క్షమాపణ. తనని చంపుతున్నా సరే వారిని క్షమించమని యేసుక్రీస్తు మాటలు తన జీవితంలో నెరవేర్చుకున్నట్టే చిన్న వాటిని, పెద్ద వాటిని డీల్ చేసేటువంటి విధానం కూడా, ఆ క్షమాపణ గుణం కూడా మనం నేర్చుకోవాలి. ఇక నాలుగవది దేవుని నడిపింపును స్వీకరించడం కూడా. దేవుడు ఎక్కడ వాడినా కూడా ఆయన వాడబడ్డాడు. విధవరాన్ల వద్ద సర్వీస్ చేయడానికి వాడబడ్డాడు. సన్హెద్రిన్ సభలో పెద్దల మధ్య వాడబడ్డాడు. ఎక్కడ నడిపించినా కూడా ధైర్యంగా, ప్రేమగా సేవ చేశాడు. పరిశుద్ధాత్మని మార్గదర్శనానికి లోబడి ఎలా చెబితే అలా స్వీకరించాడు, అలా చేశాడు. ఇక ఐదవది సువార్త చేశాడు, ఎవాంజలిజం చేశాడు. కేవలం ఎంపిక చేయబడినటువంటి సమూహాలకి మాత్రమే కాకుండా అందరి కోసం, అందరి ప్రజల కోసం అని చెప్పి స్టెఫెను చాలా బాగా సువార్త చేయగలిగాడు. అలాగే బోధించాడు. ఎక్కడ ఎవరికి ఎలా సువార్త చేయాలో అలా తెలిసి అలా దానికి తగ్గట్టు బోధించేవాడు. సో ఇలాంటి లక్షణాలు ఆయన గురించి, ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. ఇలా క్రైస్తవ విశ్వాసంలో సేవ, క్షమాపణ మరియు ధైర్యం యొక్క పవర్ఫుల్ టూల్స్ అనేవి, ఇలాంటి పవర్ఫుల్ శక్తులు అనేవి అలాంటి కలిగినటువంటి వ్యక్తే స్టెఫెను. ఒక పవర్ఫుల్ వ్యక్తిగా నిలిచాడు. అతని ధైర్యము, జ్ఞానము, ఆత్మశక్తి, హతసాక్షిగా మరణించడం చరిత్రలో, బైబిల్లో మంచి పవర్ఫుల్ రోల్ని గుర్తు చేస్తాయి. అలాంటి స్టెఫెను యొక్క జీవిత చరిత్ర ఇది, స్టెఫెను యొక్క చరిత్ర ఇది. సో ఈ విషయం అంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు, సమస్యలు ఏదైనా ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మీ గురించి ప్రార్థన చేస్తాం. అలానే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న డీటెయిల్స్ని బట్టి మీరు మీ విలువైన కానుకలను పంపించి మాకు సహకారిగా ఉండవచ్చు.
సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ వీడియో అంతా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచి వీడియోని షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచును గాక. ఆమేన్.